మహాభారతంలోని అశ్వత్థాముడు వదిలినటువంటి నారాయణాస్త్రం గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాము. కురుక్షేత్ర యుద్ధం 12 రోజుల తర్వాత కౌరవుల యొక్క శిబిరాల్లో భయంకరమైనటువంటి ఆందోళన అయితే నెలకొంది. పాండవులు దూసుకు వస్తున్నటువంటి అనేక మంది యోధులనైతే సంహరిస్తూ ఉన్నారు. అప్పుడు ద్రోణాచార్యుడు తన సైన్యాన్ని రక్షించడానికైతే ప్రయత్నిస్తూ ఉన్నాడు. అయితే పాండవుల యొక్క బలం అనేది తగ్గడమే లేదు. ఆ సమయంలో ద్రోణాచార్యుడైనటువంటి కుమారుడు అశ్వత్థాముడు ఎంతో కోపంతో అయితే ఉన్నాడు. అతని యొక్క సైన్యం అనేది పడిపోవడం చూస్తూ అతని హృదయం ఎంతో కోపంతో రగిలిపోయింది. ఈరోజు పాండవుల యొక్క శక్తిని తుడిచిపెట్టాలి అనే సంకల్పంతో ఉన్నాడు. అశ్వత్థాముడి దగ్గర ఒక మహా అస్త్రం అయితే ఉంది. అదే నారాయణాస్త్రం. ఇది విష్ణుమూర్తి శక్తితో కూడినటువంటి మహా అస్త్రం. దానిని ఉపయోగించగలిగిన వారు చాలా తక్కువ మంది. అందులో అశ్వత్థాముడు ఒకడు. దానిని ఒకసారి ఉపయోగిస్తే దానిని ప్రతిఘటించడం చాలా కష్టం. యుద్ధరంగం మధ్యలో అశ్వత్థాముడు గర్జించాడు. నారాయణాస్త్రం అని మంత్రోచ్చారణ చేసి ప్రయోగించాడు. ఒక్కసారిగా ఆకాశంలో అగ్నిజ్వాలలైతే మెరిపించాయి. అప్పుడు బాణాల్లా పిడుగుల్లా ఆకాశం నుండి అగ్నిజ్వాలలైతే విరుచుకుపడ్డాయి యుద్ధభూమిలో. అప్పుడు పాండవుల యొక్క సైన్యం ఒకరి తర్వాత ఒకరు బూడిదైపోసాగారు. ఆ అస్త్రంతో రథాలన్నీ ముక్కలైపోయాయి. గుర్రాలన్నీ కూడా అగ్నిలో కాలిపోయాయి. ఏనుగులన్నీ కూడా నేలపై కుప్పకూలిపోయాయి. ఆ దృశ్యం చూసినటువంటి పాండవులు సైన్యమైతే భయంతో వణికిపోయింది. అక్కడున్నటువంటి వారందరూ ఇది సాధారణ అస్త్రం కాదు అని ప్రతి ఒక్కరూ గ్రహించారు. పాండవులందరూ ఒక్కసారిగా ఆగిపోయారు. ఎవరు ముందుకు వెళ్ళాలో అర్థం కాక గందరగోళంలో అయితే పడ్డారు. అర్జునుడు కూడా భయాందోళనకు గురయ్యాడు. అప్పుడే కృష్ణుడు ముందుకు వచ్చాడు. ఆయన యొక్క ముఖంలో ఎలాంటి భయం అయితే కనిపించలేదు. కృష్ణుడు గట్టిగా అన్నాడు, ఇది నారాయణాస్త్రం అని. దీనిని ఎవ్వరూ ఎదుర్కోలేరు అని కూడా అన్నాడు. అయితే దీనికి ఒకే ఒక్క మార్గం అయితే ఉంది అని చెప్పాడు. పాండవులు ఆశ్చర్యంతో ఆయన వైపు అయితే చూశారు. కృష్ణుడైతే ఇలా చెప్పాడు, అందరూ ఆయుధాలనైతే వదిలేయండి. యుద్ధరంగంలో వినయంతో నమస్కరించిన వారిని ఆ యొక్క అస్త్రం అయితే ఏమీ చేయదు అని చెప్పాడు. పాండవుల యొక్క సైన్యం ఆయన మాటలు విని దిగ్భ్రాంతికైతే గురయ్యారు. అంటే ఆయుధాలను వదిలేయాలా అని ఒకరినొకరు చూసుకున్నారు. అయితే వెంటనే ఆయన మాటలను గౌరవించి ఆయుధాలన్నీ వదిలేశారు. భక్తితో నేల మీదైతే చేతులు అనేది ముడిచారు. ఒక్కసారిగా అగ్నిజ్వాలలైతే వారిని చేరలేదు. అప్పుడు ఆ యొక్క ప్రదేశమంతా నిశ్శబ్దంతో మారిపోయింది. కానీ భీముడు మాత్రం ఎంతో కోపంతో అయితే ఉన్నాడు. నేను ఎందుకు లొంగాలి? యుద్ధరంగంలో వెనక్కైతే తగ్గను అని గట్టిగా అరిచాడు. అందరూ ఆయుధాలను విడిచిపెడితే భీముడు మాత్రం తన ఆయుధాన్ని గదను మాత్రం గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడు భీముడి వద్దకైతే పరిగెత్తుకు వచ్చారు. వచ్చి భీమా, నీ ఆయుధాన్ని విడిచిపెట్టు అని కోపంతో గట్టిగా అరిచాడు భీముడిని కృష్ణుడు. అర్జునుడు తన అన్న చేతులపై పట్టు బిగించి ఆయుధాన్ని అయితే విడిపించాడు. చివరికి భీముడు కూడా ఆయుధాన్ని వదిలి నేలపై చేతులు ముడిచాడు.
అప్పుడు మాత్రమే నారాయణాస్త్రం అనేది వెనక్కి తిరిగి మాయమైపోయింది. ఆకాశంలో అయితే అగ్నిజ్వాలలు, బాణాలు, పిడుగులు లాగా పడటం, అగ్ని యుద్ధరంగంలో అయితే దూసుకురావడం అన్నీ కూడా ఆ యుద్ధరంగంలో అయితే రావడం అయితే ఆగిపోయింది. పాండవుల యొక్క సైన్యం అంతా అది చూసి ఎంతో సంతోషపడ్డారు. అంతేకాక ఊపిరి పీల్చుకున్నారు. ఆ సమయంలో పాండవులందరూ కృష్ణుడి యొక్క జ్ఞానం వలన రక్షింపబడ్డారు. కృష్ణుడు లేదంటే ఆ రోజు కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థాముడు వదిలినటువంటి ఆ యొక్క నారాయణాస్త్రానికి బలై కౌరవులు విజయం సాధించేవారు. పాండవులైతే పూర్తిగా యుద్ధంలో ఓడిపోయి మరణించేవారు. ఈ ఘట్టం అనేది మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో భక్తి మరియు వినయం, శక్తి ఎంత గొప్పదో చూపిస్తుంది. అయితే అందరూ కృష్ణుడు సలహా పాటించారు. కానీ భీముడు మాత్రం గర్వంతో గదను వదలకుండా అలానే పట్టుకున్నాడు. అయితే కృష్ణుడు మరియు అర్జునుడు వెళ్ళి గదను కింద పారేయవేయబోయారు. లేకుంటే భీముడైతే అక్కడికక్కడే మరణించేవాడు. అహంకారం ఎప్పటికీ పనికిరాదు. భక్తి యుక్తులతోనే కొన్నిసార్లు అయితే విజయం సాధించవచ్చని కృష్ణుడైతే చెబుతాడు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.